మాత్రం చేయలేదు. మొట్టమొదటిసారి నీకే చేస్తున్నాను. ఎవరు? సింగ్, రంజిత్ సింగ్. ఈ ఏరియాకి ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా ముందుగా మమ్మల్ని కలవాలి. అలాంటిది మేము కబురు పెట్టినా కానీ నువ్వు కలవలేదంటే నీకంత పొగరు. కబురు పెట్టగానే నా డ్యూటీ మారుకొని నీ దగ్గరికి రావడానికి నువ్వేమన్నా పై ఆఫీసర్, కమిషనర్వా లేకుంటే హోమ్ మినిస్టర్వా? అంతకంటే పొగరు ఉన్నవాడిని. హోమ్ మినిస్టర్ ఏంటి, నీ హోల్ డిపార్ట్మెంట్ మొత్తం నేను కబురు పెడితే నా ఇంటి గేటు ముందు ఉంటుంది. చూడు డీసీపీ, రౌడీయుజం లేకుండా రాజకీయం నడపలేము, పోలీస్ పవర్ లేకుండా రౌడీయుజం చేయలేము. నువ్వు చెప్పింది ఏమిటో నాకు అర్థం కాలేదు. నువ్వు మాట్లాడేది ఏమిటో సూటిగా మాట్లాడు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఇంతకు ముందు ఉన్న డీసీపీకి మేము ఏ పని చేసినా సరే 20% ఇచ్చేవాళ్ళం. నీకు అలాగే ఇస్తాం, చాలా నీకు అలాగే ఇస్తాం, తీసుకో. చాలదండి చెప్పు, 30% ఇస్తాను. అలా తీసుకోవటాన్ని ఏమంటారు? అలాంటి వాళ్ళు తీసుకుంటే రౌడీ మామూలు అంటారు. ఇలాంటి ఆఫీసర్లు తీసుకుంటే లంచం అంటారు. టోటల్ గా చెప్పాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటారు. అలా మీరు ఇచ్చే లంచం తీసుకొని మీకు ఏం చేయాలంటే? అలాంటిగా బాగానే ఉంది. ఈ ఏరియాలో మా మనుషులు ఏం చేస్తున్నా సరే నువ్వు చూసి చూడనట్లు వదిలేయాలి. ఏం చేసినట్లు? ఏం చేస్తారేంటి? మటర్లు చేస్తాం, మానభంగాలు చేస్తాం, మారణ హోమాలు సృష్టిస్తాం. కానీ మేము ఏం చేస్తున్నా సరే నువ్వు చూసి చూడనట్టు వదిలేయాలి. ప్రస్తుతానికి నీ కస్టడీలో ఉన్న నా మనుషులు వదిలిపెట్టు. ఏమంటావు? ఏమంటానా? నిన్ను కూడా కట్టకట్టాలు వెనక్కి పంపి తిప్పకూడు తినిపిస్తానంటాను. తులసిరామ్, రామ్, తులసిరామ్, తులసిరామ్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. పోలీస్ అంటే ఏమనుకుంటున్నారా? మీరు ఇష్టం వచ్చిన రౌడీజం చేయడానికి ఇచ్చిన లైసెన్స్ బిల్ అనుకుంటున్నారా? నడవరా బయటికి. ఇక్కడ రంజిత్ సింగ్ చెప్పింది చట్టం, చేసేది న్యాయం. మటర్లు చేయడం మా హాబీ. అది కాదని నా దారికి అడ్డు వచ్చిన వాడిని నడి రోడ్డు మీద అడ్డం కాచగలరు కూడా మా వృత్తి. మర్యాదగా మాతో చేయగలిపితే చేస్తాం, కాదని తల ఎగరేస్తే తల తీస్తా. మున్సిపల్ లెక్చరర్, డాక్టర్, ఇంజనీర్ ఇలాంటి ఉద్యోగాలు ఎన్నో ఉన్నా అవేవి కావనుకొని ఈ డీసీపీ ఉద్యోగానికి ఎందుకు వచ్చినా తెలుసా? ఇలాంటి రౌడీల బాడీల్ని బంతేట ఆడకడానికేరా. ఈ ఏరియాకి కొత్త కదా, మా గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు. ఈ ఏరియా కొత్త కావచ్చు, ఇలాంటి ఎదవల్ని ఏర్పారేయడానికి ఎప్పుడు పాతవాడినే. రెచ్చగొట్టింది నువ్వు, అయినా ప్రతిగా పొమ్మంటున్నా. సారి చెబుతున్నాను, నీ కస్టడీలో ఉన్న నా మనుషులు వదిలిపెట్టు. లేదంటే ఈ సిటీ రేపు కోడి కూతమే కాదు తెల్లవారేది, ఈ చావు కేకతో తెల్లవారుతుంది. ఆ చావు ఎంత ఘోరంగా ఉంటుందంటే ఈ చావు చూశాక పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం భయభ్రాంతులు చెందుతుంది. ఈ చావు చూశాక పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకున్న ఆలోచన కూడా ఎవరికి రాకూడదు. ఒకవేళ వచ్చినా సరే మాలాంటి వాళ్ళకి ఎదురు తిరగకూడదు. ఒకవేళ ఎదురు తిరిగితే నీలాంటి గత పడుతుందని తెలియాలి వాళ్ళకి. పుట్టింది విశాఖపట్నం, పెరిగింది మచిలీపట్నం, గుంటూరు, 6వ లైన్ 13వ అడ్రస్, డోర్ నెంబర్ 29. ఒక్కడిగా వచ్చినా సరే, ఒంటరిగా వచ్చినా సరే, దొరదారిని వచ్చినా సరే, గుడ్డిదారిని వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, పరిసలతో వచ్చినా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎన్ని టైం రావచ్చు, వచ్చి నా తల్ల ఒక్క ఎంట్రుక పీకు. నీ దాదాగిరికి మెచ్చి ఈ సిటీ వదిలి నీ కంటికి దూరంగా పారిపోతాను. అలా పీకలేకపోతే నా కంటికి కనిపించినంత దూరంగా పారిపోవాలి. పెద్ద హీరోలాగా రెచ్చబాకు. నీ తల్ల వెంట్రుకను కదరా, నీ తల్లనే తీస్తా. అలా తీయలేని రోజు ఈ రంజిత్ సింగ్ నువ్వు చెప్పిన షరతులు ఒప్పుకొని ఈ సిటీ వదిలి వెళ్ళిపోతాడు. రంజిత్ సింగ్ క్రమశిక్షణతో పెరిగిన వాడు కదరా, కత్తులతో బాంబులతో పెరిగిన వాడు. చచ్చిపోతావు. దిస్ ఈజ్ మై పోలీస్ హ్యాండ్, దమ్మున్న పోలీస్ హ్యాండ్. లాఠీ నుండి AK-47 వరకు పట్టుకున్న దమ్మున్న పోలీస్ హ్యాండ్. పిడికెలు బిగించి ఒక్కటిచ్చానంటే